హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు వచ్చేసి మా ఇంటి బంగారం. మా ఇంటి బంగారం సినిమాలో వచ్చేసి సమంత తన భుజాల మీద మోసిందని చెప్పుకోవచ్చు సినిమా. దీంట్లో పెద్దగా మాట్లాడుకునేంత పర్ఫార్మెన్స్ ఏం లేదు, కానీ సమంత ఫైటింగ్ స్కిల్స్ బాగున్నాయి. ఆ రోజు కూడా నక్సలైట్లు ఇంకా పోరాటం చేశారు, ఇంకా కష్టపడినారా అనేది కొద్దిగా రిపీట్ లైట్గా సినిమా అంతా అదే ఉండదు. ఏదో సినిమా పోతాన్నట్టు చూపించారు, పోతాన్నట్టు చూపించారు. దీంట్లో మాట్లాడుకునే ఇంకా పర్ఫార్మెన్స్ ఏం లేదు, కానీ క్లైమాక్స్ పైకి ఆ బస్సులో పైకి బాగుంది అనుకోవచ్చు. క్లైమాక్స్లో కొంచెం ఎమోషన్ కూడా పెట్టినారు, అది బాగుంది. డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్టరు, ప్రొడ్యూసర్ సమంత బక్క ప్రొడ్యూసర్గా ఈ క్యారెక్టరు సమంత అనుకోలేదు, ఇంకా సాయి పల్లవి అంటున్నారంట ఫస్ట్. మళ్ళీ సమంతకు చేసినారు. ఆమె సాయి పల్లవి బిజీ ఉండడంతో సినిమా ఓవరాల్గా వన్ టైం వాచ్ మూవీ అని చెప్పాను, కానీ చూడొచ్చు. అలాగులు ఉన్నాయి. సమంత కోసం పోవచ్చు. ఆ ఫైట్లు క్లైమాక్స్ వైపు హీరోలకు ఏమాత్రం తగ్గకుండా చేసింది అని చెప్పుకోవచ్చు. ఒక అడవిలో పోరాటం చేసిన ఒక లేడీ జనాలలో కలిసిపోయి ఆమె కంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాక ఆమె కట్టం వెంటాడితే ఎట్లుంటుంది ఏంటి స్టోరీ అనేది స్టోరీ. వన్ టైం వాచ్ అబ్బు అని చెప్పినాం, కానీ బాగుంది. ఓకే.